తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు? టీడీపీ మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారని చెప్తారు. కానీ టీడీపీ జనసేన ఉమ్మడిగా వెళుతున్నాయి. రేపొద్దున బీజేపీ కలిస్తే ముగ్గురు కలిసి వెళ్తాయి. అప్పుడు ఖచ్చితంగా ఎవరు సీఎం అభ్యర్థి అనేది ఒక ప్రశ్నార్థకమే ఇప్పటికీ. కాకపోతే ఈ లోపల సీఎం అభ్యర్థి విషయంలో లోకేష్ టెన్షన్ పడుతున్నారా? ఆయన ముందుగా ప్రకటనలు చేస్తున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటన చేయడం, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తాము ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ గంటూ ప్రకటన చేయడం. అంటే పోర్ట్ఫోలియోస్ ఏంటి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయా, ఫిక్స్ అయిపోయినాయా, లేదు అంటే వ్యూహాత్మకంగా లోకేష్ ఆ విషయాలను బయట పెడుతున్నారు. మొన్న భోగాపురం దగ్గర పోల్పల్లి సభ దగ్గర ఎందుకు ఈ అంశాలు ఆ సభా వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు ఉండగా ప్రస్తావించలేదంటే అది కూడా ఒక రాజకీయమే. ఎందుకంటే ఇటువంటి వాటిని జనసేనలో అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, స్వాగతించకపోవచ్చు, వ్యతిరేకించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే పార్టీ పరంగా ఒకవేళ ఆ సభ నారా లోకేష్ గారి గురించి పెట్టింది కాబట్టి ఆయన్ని ఇన్వైట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అదే నేపథ్యంలో నారా లోకేష్ని హైలైట్ చేయాలి కాబట్టి అక్కడ అందరూ సైలెంట్గా ఉన్నారనేది కొంతమంది చెప్తున్నారు. కానీ నారా లోకేష్లో ఒక ఇంటెన్షన్ ఏమన్నా పెరుగుతోందా? ఒకవేళ పవన్ కళ్యాణ్కి ముందు ఏడాదో లాస్ట్ ఏడాదో లేదంటే ఒక ఏడాదిన్నర సీఎంగా ఇస్తారేమో ఛాన్స్ తనకి ఇవ్వకుండా, అలా ఇస్తే కనుక తనకంటే తనకి ఎక్కువ హైప్ ఇచ్చినట్టు అవుతుంది టీడీపీలో, ఇంకా తన పరువు పోద్దనే ఉద్దేశంతో లోకేష్ టెన్షన్ పడుతున్నారా సీఎం అభ్యర్థి? అందుకే ముందుగా కొన్ని మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూల్లో లేదు మా నాన్నగారే ఉంటారు 5 ఏళ్ళని చెప్పడం, లేదంటే ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తారు, ఇలా రకరకాల ప్రకటనలు ఆయనలో కొత్త టెన్షన్ కనిపించేలా చేస్తున్నాయి. మరి దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.